తెలుగు చలనచిత్ర రంగాన్ని ఇప్పటివరకు గూడా షేక్ చేసిన ఐబొమ్మ యాప్ ఏదైతే ఉందో, మరి దీనికి సంబంధించి ఇమ్మండి రవిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో, అదంతా గూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి గాని, ఆయన అసలు ఎక్కడి నుంచి ఇవన్నీ ఆపరేట్ చేస్తూ ఉన్నాడు, ఎన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి, దీని వెనుకాతలంటే ఆల్రెడీ ముందర ఇద్దరు వ్యక్తులనైతే అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయనతో పాటు ఆయనే కీలక వ్యక్తిగాను అతన్ని అరెస్ట్ చేశాము అని జెప్పేసి పోలీసుల విచారణలో తేలినట్లుగా మనం విన్నాము. అలాగే దానికి సంబంధించిన ఆయనకి సంబంధించిన ల్యాప్‌టాప్స్ అలాగే మొత్తం ఎక్విప్‌మెంట్ మొత్తం గూడా టెక్నికల్ ఎక్విప్‌మెంట్ అంతా గూడా వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి సినీ వర్గాలు గూడా సజ్జనార్ గారిని కలవడం జరిగింది. కలిసిన తరువాత దీనికి సంబంధించి కృతజ్ఞతలు తెలియజేయడము, అలాగే ఇలాంటి యాప్స్ ఇంకేమైనా ఒకవేళ పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలమా అని అడిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కంట్రోల్ అంటే ఒక్కరు పోతే ఇంకొకరు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎనీవే ఏదైనా గూడా టెక్నికల్‌గా వీటన్నింటికి గూడాను టైట్ సెక్యూరిటీ అనేది ఇచ్చే ప్రయత్నం జేస్తున్నాము. టెక్నికల్ పరంగాను టైట్ సెక్యూరిటీస్ ఉండాలి అని జెప్పేసి పూర్తి స్థాయిలో దీని గురించిన సంభాషణ అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి ఎమ్మండి రవిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే చంచల్గూడ జైలుకి గూడా తరలించారు అని జెప్పేసి మనకు తెలిసింది. మరి దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ గూడా మాకెలాంటి సంబంధము లేదు. ఆయన ఎప్పటినుంచో దూరంగా ఉంటూ ఉన్నాడు. మాతో పాటు కలిసి ఉండడు. పెళ్లయింది. భార్య, ఒక అమ్మాయి గూడా ఉంది. ఒక పాప అని జెప్పేసైతే అంటూ ఉన్నారు. సో, ఇదంతా ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి ఎవరితో గూడా ఆయన అసలు టచ్‌లో లేడు. ఎవరితో కూడా సంబంధాలు లేవు. ఆయన ఒక్కడే కరేబియన్ దీవుల్లో ఉంటూ ఉన్నాడు. అలాగే కొన్ని దేశాల నుంచి కూడా ఒక 3 దేశాల నుంచి ఇది 3 ప్రాంతాల నుంచి ఇది ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ గూడాను. దీని వెనక ఇంకా ఎవరైనా కీలక వ్యక్తులు ఉన్నారనంటే ఈయనే మెయిన్ వ్యక్తిగా ఈయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. యాప్‌ని కూడా క్లోజ్ చేసేశారు. సో, ఇదంతా జరుగుతూ వచ్చింది. మరి దీని జరుగుతున్న నేపథ్యంలోని ఏవైతే క్లోజ్ చేసి తరువాత ఏం జేయాలి అనే దాని గురించి విచారణ ఏదైతే జరుగుతుందో, మరి దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళా ఒక కీలక మలుపు తిరిగినట్లుగా కనిపిస్తుంది ఈ అంశంలోని. ఎందుకంటే ఆల్రెడీ యాప్‌ని క్లోజ్ చేశారు. ఏదైతే ఎమ్మండి రవి ఛాలెంజ్ చేశాడో పోలీసులకి దమ్ముంటే పట్టుకోండి అని చెప్పేసి ఛాలెంజ్ చేశాడో, ఈ నేపథ్యంలోనే పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకోవడం జరిగింది. అరెస్ట్ చేయడం జరిగింది. అంతా అయిపోయింది. మరి ఇంత అయిపోయిన తరువాత గూడా వెబ్‌సైట్‌ని క్లోజ్ చేసిన తర్వాత గూడా మరలా కొత్తగా మెసేజ్‌లు రావడం ప్రారంభమయ్యాయి. అంటే దీని వెనక కీలక వ్యక్తి ఇమ్మండి రవి అని ఏదైతే అనుకున్నారో అంతకు మించి కూడా ఇంకా ఎవరో వెనుక ఉన్నారు. దీన్ని ఏ స్థాయిలో మొత్తం స్ప్రెడ్ చేశారు అంటే ఒక వెబ్‌సైట్ క్లోజ్ చేస్తే ఇంకో వెబ్‌సైట్‌ని తెరవడము అనేది ఆ మిర్రర్ ఆబ్జెక్ట్ దీని టైప్‌లోని మిర్రర్ వెబ్‌సైట్ ఏవైతే ఉన్నాయో మరి ఇంకా టెక్నికల్‌గా ఇంకా ఎంత హై టెక్నికల్‌గా వాడి దీన్ని పెట్టారు. మెసేజెస్ మళ్ళా ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటి? మళ్ళా మెసేజ్ ఎలా వచ్చింది? అసలు ఈ మెసేజ్ ఎవరు పంపారసలు? అనేది మాత్రం ఇప్పుడు కాస్త కీలక మలుపైతే తిరిగినట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మరలా పోలీసులకేందంటే ఇప్పుడు మరలా ఇదొక కొత్త ఛాలెంజ్. అంటే ఇప్పటికి వచ్చిన మెసేజ్‌తోనే ఇదంతా గూడా వాళ్ళు ఛేదించడం జరిగింది. మరి దీనికి ఇప్పుడు వెబ్‌సైట్ నుంచి ఒక మెసేజ్ మరలా విడుదలవ్వడము, అందులో ఏంటంటే మీరు ఇటీవల ఏమని మెన్షన్ చేశారో ఒకసారి చూసుకుంటే, మీరు ఇటీవల మా గురించి విని ఉండవచ్చు. ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరు ఉన్నారు. ఏదేమైనా గూడా మా సేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపేస్తామని తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నాము అని జెప్పేసి ఆ మెసేజ్‌లో ఉంది. ఇదేంటంటే అరెస్టు అనంతరము సీసీఎస్ పోలీసులు ఇమ్మండి రవితో ఐబొమ్మ వెబ్‌సైట్‌ను మూసేయించారని అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈవేళ ఆ సైట్ నుంచి తాజాగా మరలా మెసేజ్ రావడం అనేది మాత్రము మరికొందరు దీని వెనుక ఇంకా ఏదో పెద్ద నెట్‌వర్కే ఉంది. అంటే రవి ఒకవేళ అట్లా నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకున్నాడా? ఎప్పటికైనా చేసే దొంగతనం గానీ, చేసే పని గానీ బయటపడుతుంది గాబట్టి, ఎప్పటికైనా తను ఎలా దొరికిపోతాను, అరెస్ట్ ఏమైనా ఒకవేళ జరిగితే, ఒకవేళ వెబ్‌సైట్‌ని క్లోజ్ చేయాల్సి వస్తే, నన్నేమైనా అదుపులోకి తీసుకుంటే, మీరు దీన్ని ఈ రకంగా ఆపరేట్ చేయండి అని ఏమైనా ఆయన ఒక చైన్ సిస్టమ్‌నేమైనా క్రియేట్ చేసుకున్నాడా? ఒకవేళ ఆయన అక్కడ లేకపోతే ఇంకేదైనా మళ్ళా వేరే వాళ్ళకి ఇంకేదైనా అంటే మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, వాళ్ళకి పేమెంట్స్ ఇట్లాంటివి ఇంకా ఏదైనా పెద్ద స్థాయిలో క్రియేట్ చేశాడా? ఇంకా దీనికన్నా ఇంకా కీలక వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకసారి పోలీసులకి మళ్ళీ ఇది ఇంకొక ఛాలెంజ్‌గా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేసేసామని చెప్పారు. కేసు క్లియర్ అయిపోయింది. ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది. ఇంక ఐబొమ్మ సమాప్తం అని చెప్పేసి ఎండ్ కార్డులు పడిపోయినాయి. మరి అదే ఐబొమ్మ నుంచి మెసేజ్ రావడం అనేది మాత్రం ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆందోళన మళ్ళా కలిగిస్తుంది మొదలైంది. మరి
అసలు నిజంగానే దీన్ని కట్టడి చేయగలుగుతారా? ఇట్లాంటివి జరిగితే అన్న ప్రశ్నకు పోలీసుల నుంచి వచ్చిన సమాధానం గూడా పూర్తి స్థాయిలో కట్టడి చెయ్యలేకపోవచ్చు అని జెప్పేసి మహిళా అధికారి చెప్పడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలోని ఆవిడిప్పుడు నిన్న మొన్న జరిగిన దానిలోని. మరి నిజంగానే దీన్నింకా అసలు ఎన్ని మనం ఒక ట్రీకి ఏవైతే వేళ్ళు మొత్తం ఊనుకుని ఉంటాయో, అది మనం తెంచినా గూడా మళ్ళా మొదటికి పుట్టుకొస్తూనే ఉంటాయి ఒకటి ఒకటి. అట్లా ఏమైనా ఒక నెట్‌వర్క్‌ని పూర్తి స్థాయిలో క్రియేట్ చేసి వదిలేసాడా ఎమ్మండి రవి? ఎంత మేధాశక్తి ఉందో ఇతనికి. మరి దీన్ని ఇప్పుడు పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకొని మరి ఏం చేయబోతున్నారు? మరి మరలా మరలా ఇదే జరిగితే మరలా సేమ్ వెబ్‌సైట్స్ పుట్టుకొస్తూ ఉంటే ఇదే జరుగుతుంది కాబట్టి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారు? ఇప్పుడు దీన్ని ఎంత సీరియస్‌గా తీసుకోబోతున్నారనేదైతే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి ఈ కోణంలోనే మళ్ళా ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో, ఏదైనా గూడా ఇప్పుడు పోలీసుల అదుపులో ఏమంటే రవి ఉన్నాడు గాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఎట్లాంటి ఛాలెంజ్‌లని మరలా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంది. ఓన్లీ ఈ వెబ్‌సైట్‌కి సంబంధించేనే ఇంకేమైనా నెట్‌వర్క్‌ని ఆయన డెవలప్ చేసుకున్నాడా బ్యాక్ ఎండ్‌లోని? అంటే దేశద్రోహానికి సంబంధించినయి గానీ, ఇట్లా ఏమైనా ఒకవేళ డెవలప్ జరిగినియా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఆయన దగ్గర డేటా అనేది ఉంది గాబట్టి, అందులోనూ మహిళల డేటా గూడా ఎక్కువగా ఉంది అని జెప్తూ ఉన్నారు. మరసలు ఏ రకంగా ఈయన ప్లాన్ జేసుకున్నాడు ఏంటన్నది ఖచ్చితంగా పోలీసులైతే అతని నుంచి రప్పించాల్సిన అవసరం ఉంది. మరి అసలు ఎలాంటి నిజాలు ఇంకా బయటపడతాయి? ఇప్పుడొచ్చిన ఈ మెసేజ్‌కి సంబంధించి కూడా ఎమ్మండి రవి ఏమైనా ఆన్సర్ చేస్తాడా? అనే కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. సో, ఆ లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంది. ఇది ఏదైనా కూడా ప్రమాదకరంగా మారకుండా త్వరితగతిన ఇదంతా క్లియర్ అవ్వాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అఫ్‌కోర్స్ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ అపోజిట్‌గా ఇలాంటి చర్యలు చేయకూడదని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి వారి నుంచి కూడా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోను అరికట్టాలని. మరి సినీ వర్గాలు ఇప్పుడు ఏదైతే జరిగింది అని చెప్పేసి మనశ్శాంతిగా ఓకే అని అనుకున్నారో, మళ్ళా వీళ్ళకి ఒక రకమైన మళ్ళా టెన్షన్ మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో, మరి చూద్దాము ఇది ఎంతవరకు వీళ్ళు హ్యాండిల్ చేస్తారు, ఏం జరుగుతుంది అనేది.